హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. వేసవికాలం వచ్చేస్తుంది కదండి. మనకి మామిడికాయలు అనేవి దొరుకుతాయి కదా ఇప్పుడు ఈ సీజన్లో. ఈ మామిడికాయల సీజన్లో మనకి ఇంకా పచ్చడి పట్టుకోవడానికి కొంచెం టైం ఉంది కదండి. అంతవరకు మనం ఎక్కడ ఆగుతాం? చిన్న ఉల్లావకాయ కింద పట్టుకుందాం. ఎలా పట్టుకోవాలో ఒకసారి చూసేయండి. ముందుగా కాయలను శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఏదైనా టవల్తో శుభ్రంగా ఏదైనా మంచిగా ఉండే పొడిగా ఉండే శుభ్రమైన క్లాత్తో తుడుచుకొని తడి లేకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కట్ చేసుకున్నవన్నీ లోపల ఉన్న ఒక పొర ఉంటుంది కదండి, ఆ పొర తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. లోపల ఉన్న జీడిని తీసుకున్న తర్వాత ఆ పొర క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ గిన్నెతో నాకు 4 గిన్నెల ముక్కలు వచ్చాయండి. 4 గిన్నెల ముక్కలకి ఒక గిన్నెకి కొంచెం ఎలుతుగా కారం, అలాగే అదే గిన్నెతో సగానికి తక్కువగా మనం కల్లుప్పుని ఆడుకుని సగానికి తక్కువగా వేసుకోవాలి. అలాగే ఆవపిండి అయితే నేను సగానికి తీసుకున్నాను. మనం ఏ గిన్నెతో అయితే ముక్కల్ని కొలుచుకున్నామో అదే గిన్నెతో ఆవపిండిని సగానికి తీసుకున్న. కొద్దిగా జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల మెంతులు దోరగా వేయించుకుని పౌడర్ చేసుకుని వేసుకున్నానండి. ఫ్రెండ్స్, ఇలా వేసుకుంటే పచ్చడి చాలా అంటే మంచి స్మెల్ వస్తుంది. అదేవిధంగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈ స్టైల్లో మీరు ఈ ఉల్లావకాయని చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు ట్రై చేసి మీరే నాకు కామెంట్ పెడతారు. చూడండి ఫ్రెండ్స్, చూసారా? ఈ ముక్కల ముందు మనం ఈ కొలుచుకున్న మసాలానంతా కలిపేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకుని ఈ విధంగా కొలిచేసుకున్నామండి. 4 గిన్నెల ముక్కలు వచ్చాయి. ఆ 4 గిన్నెలకి మసాలాని మనం సిద్ధం చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అలాగే పప్పు నూనె, వేరుశనగ నూనె ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. మనకి కావాలనుకుంటే మళ్ళీ 4వ రోజు కానీ 5వ రోజు కానీ పచ్చడి కలుపుకున్నప్పుడు ఆయిల్ చూసుకుని పోసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఒక 1/2 లీటర్ ప్యాకెట్ అయితే తీసుకుని ఈ విధంగా ఒక దాంట్లో ఒక చిన్న బేసినీలో పోసుకున్నానండి. ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ ముక్కల్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకుంటే ఇందులో ఉన్న తడిపోయి పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో వేసిన ముక్కల్ని మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ కారం, మెంతిపిండి, సాల్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, కొట్టినప్పు ఇవి వీటిలో వేసేసుకుంటున్నాను. ముందుగా మనం ఏదైనా ప్లాస్టిక్ది చిన్న డబ్బా కానీ లేదంటే పింగాణి ఉంటుంది కదా జాడి, అందులో కానీ ముందు మనం కలిపి పెట్టుకుంటాం.
ఈ విధంగా ఈ మసాలాలో ఈ ఆయిల్లో వేసిన ముక్కల్ని వేసుకుని ఇలా కలుపుకొని ఈ కారం ఉప్పు ఇవన్నీ పట్టిన తర్వాత అలా తీసుకుని దీంట్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఒకసారి కనుక మీరు ఈ ఉల్లావకాయని ఈ స్టైల్లో చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తిన్న తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. ఇలా మిగిలిన ముక్కలు కూడా ఇలా వేసుకుని ఇదే విధంగా మొత్తం అన్ని ముక్కల్ని వేసేసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేయలేదు కదా ఫ్రెండ్స్, పసుపు వెల్లుల్లి వేయలేదు కదా. ఇప్పుడు వెల్లుల్లిపాయలని కొద్దిగా ఒక 2 గబ్బాలు 2 వెల్లుల్లిపాయలని తీసుకుని సగం కొంచెం కచ్చపచ్చగా ఆడి ఇట్లా పైన ఇలా వేసుకుని మిగిలినవి ఒలుచుకుని ఇలా పొట్టు తీసేసుకుని ఇలా పైన వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీనిపైన కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని ఇలా పైన చల్లుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుకుని, లేదంటే అట్లా పెట్టేసుకుని ఒక 4 డేస్ 5 డేస్ తర్వాత మొత్తం ఒకసారి కలిపాను ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఉంది పచ్చడి అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి ఒక లైక్ చేయండి.